మూలాధార చక్ర యొక్క మెడిటేషన్ మెయిన్ గా మనకి ఇక్కడ మూలాధార చక్ర యొక్క అఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. సో ఐ యామ్ డీప్లీ రూటెడ్ అండ్ కనెక్టెడ్ టు మదర్ ఎర్త్. సో ఎప్పుడు కూడా ఈ ఎలిమెంట్ ఏంటి అంటే ఎర్త్ అన్నమాట. మూలాధార చక్ర యొక్క ఎలిమెంట్ ఎర్త్. సో మనం ఎలా మెడిటేషన్ చేయాలి అంటే నార్మల్గా అండి చాలా రిలాక్స్డ్గా కూర్చోవాలి. నార్మల్గా మనం ఒక ముద్ర ఉంటుంది. సో ఈ చిన్మయ ముద్ర అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది. మన మూలాధార చక్ర పూర్తిగా మన బేస్ అంటే మన స్పైనల్ కార్డ్ యొక్క బేస్లో ఉంటుందన్నమాట. దాని లొకేషన్ వచ్చేసి. సో మనం ఇలా ముద్ర పెట్టేసుకొని స్టార్ట్ చేయాలి మెడిటేషన్. సో దీని యొక్క స్విచ్ వర్డ్ అండి ప్యూర్ డివైన్ ఆర్డర్ కౌంట్ అనేది స్విచ్ వర్డ్ మనం రాసుకోవచ్చు. నార్మల్గా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ రాసుకున్నా కూడా ఓకే స్విచ్ వర్డ్ అనేది. సో మూలాధార చక్ర యొక్క స్విచ్ వర్డ్ రాసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ చక్ర యొక్క మెడిటేషన్. సో ఇక్కడ ఎర్త్ ఎలిమెంట్ అదే విధంగా మనకి సీడ్ మంత్ర కూడా చెప్పుకోవడం జరుగుతుంది మెడిటేషన్ లో. అండ్ దీని సీడ్ మంత్ర వచ్చేసి లమ్. అదే విధంగా దీని కలర్ వచ్చేసి అండి రెడ్ కలర్. సో మనం ఈ మెడిటేషన్ లో రెడ్ కలర్ ని విజువలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎలా చేయాలి అనేది జస్ట్ అబ్జర్వ్ చేసి మీరు ఎప్పుడైనా కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఈ చక్ర యొక్క మెడిటేషన్. మనం ఎప్పుడు కూడా మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు అండి మన బ్రీత్ పైన మనం అబ్జర్వేషన్ పెట్టాలి. అంటే మన శ్వాస ఎలా తీసుకుంటున్నాము, శ్వాస ఎలా వదులుతున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే మన శ్వాస తీసుకుంటూ ఉన్నామో ఒక ఫ్రెష్ ఎయిర్ అనేది మనం లోపలికి తీసుకుంటున్నట్టుగా మనం విజువలైజ్ చేయాలి. అండ్ అదే విధంగా శ్వాసని బయటికి వదిలేటప్పుడు మన లోపల ఉన్న ఏవైతే నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయో, నెగటివ్ భావాలు ఉంటాయో, అవన్నీ కూడా నెగటివ్ ఆలోచనలు, మనకున్న నెగటివ్ బిలీఫ్స్ అవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా మనం విజువలైజ్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. సో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మనం బ్రీత్ ఇన్ చేస్తామో మన పొట్ట భాగం అనేది బయటకు రావాలి. సో ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తామో మన పొట్ట భాగం లోపలికి వెళ్ళే విధంగా ఉండాలి. నార్మల్గా మనం ఆపోజిట్గా చేస్తూ ఉంటాం. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలా అయితే బెలూన్లో గాలి మనము ఎయిర్ బ్లో చేస్తున్నప్పుడు ఎలా అయితే బెలూన్ బల్జ్ అవుతుందో మనం గాలి తీసుకున్నప్పుడు మన పొట్ట భాగం అలా బయటికి రావాలి. సో ఆ విధంగా చూసుకోవచ్చు. సో మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను చెప్తాను. బికాస్ ఎప్పుడు కూడా అండి మనం మెడిటేషన్ చేసినప్పుడు చక్రాస్ పైన మనం ఫోకస్ చేసినప్పుడు ఈ బేస్ యొక్క అంటే బేస్ భాగంలో స్పైన్ యొక్క బేస్ భాగంలో మూలాధార చక్ర అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. సో మనము అక్కడ ఫోకస్ చేయాలి అన్నమాట. సో మన జెనిటల్స్ దగ్గర మనం ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేస్తూ అంటే నార్మల్గా అండి ఈ చక్రాస్ ఎలా అంటే మన స్పైనల్ కార్డ్ బేస్లో అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. మనం ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూసుకున్నా కూడా అది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వరకు ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. సో మనం ఫ్రంట్ పోస్చర్లో మనం ఆ రెడ్ కలర్ని విజువలైజ్ చేయాలి. మూలాధార చక్ర ఏంటి అంటే మనం ఒక రెడ్ కలర్ బాల్ అండి ఆ ప్లేస్లో రెడ్ కలర్ బాల్ని మనం విజువలైజ్ చేయాలి మూలాధార చక్ర దగ్గర. సో మనం శ్వాస తీసుకునేటప్పుడు ఆ బాల్ అనేది మెల్లగా తిరుగుతూ ఉండడాన్ని అబ్జర్వ్ చేయాలి మనం కళ్ళు మూసుకొని. సో ఆ తిరుగుతూ ఉన్న టైంలో ఆ యొక్క రెడ్ కలర్ ఎనర్జీస్ మన బాడీలో స్ప్రెడ్ అవుతున్నట్టుగా విజువలైజ్ చేసుకున్నప్పుడు మన లోపల ఉన్న అంటే చక్రాలో ఉన్న నెగటివిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో రెడ్ కలర్ని విజువలైజ్ చేస్తూ మీ బాడీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ రెడ్ కలర్ ఏదైతే ఉందో మన ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యే విధంగా విజువలైజ్ చేసుకోవాలి. సో లెట్ us స్టార్ట్. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఇప్పుడు మీ స్పైనల్ కార్డ్ యొక్క బేస్ భాగంలో మన మూలాధార చక్ర అనేది లొకేట్ అయింది. సో ఒక చిన్న రెడ్ కలర్ బాల్ని మీరు విజువలైజ్ చేయండి. ఆ రెడ్ కలర్ బాల్ అనేది మెల్లిగా ఒక సవ్య దిశలో తిరుగుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేయండి. ఎప్పుడైతే మన మెడిటేషన్లో కూర్చుంటామో మన శ్వాసని అబ్జర్వ్ చేసినప్పుడు మన మైండ్ కామ్గా అయినప్పుడు విశ్వం నుంచి ఒక అద్భుతమైన డివైన్ ఎనర్జీ అనేది మనలోకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఆ డివైన్ ఎనర్జీ ఎప్పుడైతే మూలాధార చక్రాన్ని టచ్ అవుతుందో ఆ రెడ్ కలర్ బాల్ అనేది ఒక డైరెక్షన్లో రైట్ డైరెక్షన్లో తిరగడం స్టార్ట్ అవుతుంది. సో పూర్తిగా రెడ్ కలర్ పైన ఫోకస్ చేయండి.
మీ శ్వాస ద్వారా ఆ రెడ్ కలర్ బాల్ అనేది సవ్య దిశలో తిరుగుతూ ఉండడాన్ని మీరు గమనించండి. ఆ రెడ్ కలర్ బాల్ అనేది మెల్లిగా ఎక్స్పాండ్ అవుతూ ఉండడాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. పూర్తిగా ఈ రెడ్ కలర్ ఎనర్జీస్ మీ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ మీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోకి కూడా పెనిట్రేట్ అవుతుంది. మీ యొక్క ప్రతి కణము, మీ ప్రతి ఒక్క అణువులో కూడా ఈ రెడ్ కలర్ ఎనర్జీస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉండడాన్ని మీరు గమనించండి. మూలాధార చక్ర యొక్క సీడ్ మంత్రం, బీజ మంత్రం వచ్చేసి లం. సో ఆ లం అనే శబ్దాన్ని మనం చాంట్ చేద్దాము. ఆ శబ్దాన్ని మనం చాంట్ చేసినప్పుడు మీ శరీరంలో మీ ప్రతి ఒక్క అణువు కూడా వైబ్రేట్ అవుతూ ఉండడాన్ని మీరు గమనించండి. ఆ వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వండి. బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తున్న సమయంలో ఆ చాంటింగ్ అనేది చేయాలి, సీడ్ మంత్ర యొక్క చాంటింగ్. లం 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 ఇప్పుడు మీ శరీరంలో పూర్తిగా ఆ అద్భుతమైన వైబ్రేషన్స్ ని మీరు గమనించండి. ఇప్పుడు మీ శరీరం అంతా కూడా రెడ్ కలర్ ఎనర్జీస్తో ఫిల్ అయి ఉంది. అండ్ మీ చుట్టూ కూడా ఒక అద్భుతమైన రెడ్ కలర్ ఆరా అనేది ఫీల్ అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు మీ శరీరంలో ఉన్న ఈ రెడ్ కలర్ ఎనర్జీస్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసని అబ్జర్వ్ చేయండి. అండ్ ఒక 3 times డీప్ బ్రీతింగ్ అనేది చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out.
ఇప్పుడు సహజంగా జరుగుతున్న శ్వాస పైన ధ్యాస పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా మీ శరీరాన్ని మీరు ఫీల్ అవ్వండి. నెమ్మదిగా మీ చేతి వేళ్లను, కాళ్ళను కొద్దిగా కదిలించి మీ బాడీని మీరు ఫీల్ అవ్వండి. అండ్ ఎప్పుడైతే మీరు రెడీగా ఉంటారో మీ అరచేతులని మీ కళ్ళ పైన పెట్టుకోండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ కళ్ళు ఓపెన్ చేస్తూ మీ అరచేతులను చూసుకోండి. సో ఈ విధంగా మూలాధార చక్ర ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మనం చూసాము. సో ఎవరికైతే చాలా ఫియర్స్, ఏ పని స్టార్ట్ చేయాలన్నా భయం అనేది ఉంటుందో, అదేవిధంగా మనకి ఇన్సెక్యూరిటీ అంటే భద్రతగా లేను అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎవరికైతే ఫియర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మూలాధార చక్ర యొక్క మెడిటేషన్ మనం చేయాల్సిందే. సో ఇనీషియల్గా అండి ఒక 41 days మీరు అన్ని చక్రాస్ పైన ఫోకస్ చేస్తూ